హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. సో దేవరా మూవీ సెన్సార్ బోర్డు వరకు వెళ్ళింది. అలాగే క్లీన్ ఏ సర్టిఫికేట్ అలాగే యూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే యూ/ఏ అంటే దాని అర్థం ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అలాగే చిన్నపిల్లలకు కూడా ఇద్దరికీ వర్కౌట్ అయ్యేటట్లు అలాగే కొంచెం వైలెంట్గా కూడా ఉంటుంది అని చెప్పి ఇచ్చే సర్టిఫికేట్ యూ/ఏ అనమాట. సో ఎవరైతే సెన్సార్ చేశారో ఆ వ్యక్తి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన జయంత్ అగర్వాల్ గారు చాలా సినిమాలకి సెన్సార్ చేశారనమాట. చాలా పెద్ద పెద్ద సినిమాలకి KGF, RRR, పుష్ప అన్నింటికీ ఆయనే సెన్సార్ చేశారు. సో ఈ మూవీకి కూడా ఆయనే చేశారనమాట, జయంత్ అగర్వాల్ గారు. సో ఆయన సెన్సార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక విషయాన్ని అయితే మీడియాతో పంచుకున్నారు. అదేంటంటే సినిమా అంతా బాగానే ఉంది, అంతా బాగుంది, కాకపోతే ఇంటర్వెల్ సీన్ దగ్గర మాత్రం కొంచెం నేను ఎమోషనల్ అయిపోయాను, ఎప్పుడూ ఇలా అవ్వలేదు అని చెప్పి ఒక విషయాన్ని అయితే ఆయన మీడియా మిత్రులతో పంచుకోవడం జరిగింది. అయితే ఎందుకు ఆయన ఎమోషనల్ అయ్యారు అంటే అసలు అక్కడ ఉన్న జరిగిన సీన్ ఏంటి, ఇంటర్వెల్లో అసలు ఏం జరిగింది, ఎందుకు అలా ఎమోషనల్గా ఎందుకు అయ్యింది అని మనం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. అలాగే ఆయన ఇంకో విషయాన్ని కూడా మనకి బయట పెట్టారనమాట. సో ఎక్కడైతే ఆ క్లైమాక్స్లో ఒక పడవ మీద ఒక అతను నిలబడి ఉంటాడు, అంటే ముసుగులో నిలబడి ఉంటాడు అనమాట. ఆ క్యారెక్టర్ అనేది చాలా సర్ప్రైజింగ్గా ఉంది, అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఆయన అయితే మనకి షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే మూవీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, ఇది ఎన్టీఆర్ యాక్టింగ్ని ఇంకో లెవెల్లోకి తీసుకెళ్ళింది అని కూడా ఆయన మీడియా మిత్రులతో షేర్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆల్రెడీ సినిమాకి చాలా మంచి హైప్ ఉంది. సో దీని ప్రకారం చూసుకుంటే హిట్ టాక్ కొంచెం వచ్చినా సరే ఇది ఆల్ ఇండియాలో చాలా పెద్ద పెద్ద రికార్డులు అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు అవన్నీ కూడా నేను ముందు అప్డేట్ చేస్తానన్నమాట. సో సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.